అందరికీ నమస్కారం. మామూలుగా మన సమాజంలో ఎస్పెషల్లీ మన భారతదేశంలో కోర్స్ భారతదేశం కాదులే న్యూయార్క్లో కూడా ఉచితంగానే ఓట్లేస్తారు కాబట్టి సో ప్రపంచవ్యాప్తంగా మనిషి అన్నవాడు ఎదుటివాడు ఏదైనా ఇస్తున్నాడంటే అది మన పనికి వచ్చేది అంటే చేయి చేస్తాడు తీసుకుంటాడు. ఎక్కడో అరుదుగా మాత్రమే మన పనికి వచ్చేదైనా వాడు ఎందుకు ఉచితంగా ఇస్తున్నాడు అని ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడు మనం జాగ్రత్త పడతాం, క్రాస్ చెక్ చేసుకొని మంచిదైతే తీసుకుంటాం, లేదంటే వదిలేస్తాం. కొంతమంది నాది కాంది నాకు వద్దని వదిలేస్తారు. ఈరోజు మన తెలంగాణలో హన్మకొండ ఏరియాలో ఎలకతుర్తి నుంచి సిద్దిపేట వెళ్ళే హైవే హన్మకొండ జిల్లా. ఆ ఎలకతుర్తి దగ్గర ఈరోజు మార్నింగ్ అకస్మాత్తుగా పొలాల్లో వందల్లో కాదు ఏకంగా వేలల్లో కోళ్ళు, నాటుకోళ్ళు చుట్టూతో చూశారు, ఎవరు లేరు. నాటుకోళ్ళు మహా అయితే ఒకటో రెండో, మహా అయితే 10 కోళ్ళు ఒకరి ఇంట్లో తప్పు వచ్చినాయి అన్న ఏదైనా చిన్నపాటి ఫారం లాంటి దాని పక్కన పెంచుతూ ఉంటే పారిపోయి వచ్చినాయి అన్న. వేలల్లో కోళ్ళు ఎలా ఉంటాయి? ఇక దాంతో దొరికినట్టుగా ఆ కోళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది ఎత్తుక్కుంటున్నారు, ఎందుకంటే పక్కన ఉన్న పత్తి పొలాల్లో మిగతా చోట్ల మొత్తం తిరుగుతూనే ఉన్నాయంట. అంటే ఈరోజు ఎర్లీ అవర్లో ఎవరో వచ్చి ఆ కోళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో నేను సూటిగా అడుగుతూ ఉన్నా, మనస్ఫూర్తిగా చెప్పండి, మీరు కోళ్ళకి నిజంగా ఏ సమస్య లేకపోతే అతను వచ్చి ఆ రకం వదిలేసి ఉంటాడా? లేదు వేరే ఫారెన్ అంటే దాన్ని ఏమంటారు, ఈ మధ్య నాటుకులు కూడా ఫారంలో పెంచుతున్నారు. అలా పెంచేవి సంబంధించేసి యజమాని మీద కోపంతో అతను ఆ బండికి డోర్ ఉంది దాన్ని ఓపెన్ చేసి వెళ్ళిపోయాడా? కనీసం క్రాస్ చెక్ చేశారా? అధికారులైనా ఈ రకం కోళ్ళు పొలాలు వదిలిపెడితే వాటికి రోగాలు ఉన్నాయేమో, అది తింటే జనానికి ఏమైద్దేమో, కనీసం రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసులు ఒకళ్ళు వచ్చారా? ఎవరు చెక్ చేయలేదంట. సో నేను అడుగుతూ ఉన్నాను, అంత జూబ్లీస్ నియోజకవర్గంలో హడావుల్లో ఉన్నారు ఈ ఉప ఎన్నికకు సంబంధించి. సార్ రేవంత్ రెడ్డి గారు అండ్ డీజీపీ గారు ఒకసారి ఆలోచించండి సార్, నాకు ఎందుకు ఎక్కడో తేడా కొడుతుంది. వేలల్లో కోళ్ళు ఇలా పొలాల్లో లేదా రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళారంటే ఐ థింక్ వాటికి ఏదైనా ప్రాబ్లం అయి ఉండాలా, లేదా వాటికి ఎవరన్నా ఏదన్నా కెమికల్ లాంటిది ఇంజెక్ట్ చేసి అది తిన్న జనాలు ఎలా ఉంటారంటే టెస్ట్ చేసుకుంటామని అయి ఉండాలి. ఉచితంగా అయితే మాత్రం ఇలా వదలడం అయితే జరగని పని. ఒకవేళ వదిలేడంటే మహా అయితే ఒక 500 కోళ్ళు 600 కోళ్ళు అంటే దాన్ని ఏం చెప్తాం, ఒక ట్రాక్టర్ కదబ్బా, ఒక ట్రక్ లాంటిది. వేలల్లో కోళ్ళు అంటే ఒక ట్రక్ అయ్యేది కదా, ఎన్ని ట్రక్కులు అయితే కావాలి. ఫారం వాళ్ళ యొక్క ఫామ్ షెడ్ ఏదైతే ఉందో అదే ఆ కోళ్ళు మొత్తం పట్టుకొచ్చేసారు. అంటే అక్కడ ఏదో తేడా ఉంది, అందుకని వదిలిపెట్టేశారు. సో మొత్తానికి నాకైతే మాత్రం తేడా కొడుతుంది. మీకేమనిపిస్తుంది? నాటుకోళ్ళని ఆ రకంగా రోడ్డు పక్కన వదిలిపెడతారా? నిజంగానే వాటికి ఏ మాత్రం తేడా లేకుండా కూడా అట్లా వదిలిపెట్టారంటే మీకు నమ్మేటట్టు ఉందా? కింద కామెంట్లో తెలియచండి. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎలకతుర్తి గ్రామస్తులు కనుక రెండు ఉంటే ప్లీజ్, మీరు ఆల్రెడీ వండుకొని తినుంటారు కొంతమంది, మీరు ఎలా ఉన్నారు ఇంటికి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ప్లీజ్.